పెద్ద ఎత్తున మేము ఒక కార్యాచరణ తీసుకున్నామని మాకు నమ్మకం ఉంది. ఎప్పుడు లేని విధంగా నేను ఉదాహరణ చెప్పమంటే 4-5 చెప్పండి. స్పష్టంగా చెప్తాను. ప్రధానంగా ఈ 10 సంవత్సరాల కాలం పాటు రాష్ట్ర యువత కోరుకున్నది ఉద్యోగాల కల్పన. ఉద్యోగాల కల్పన జరగలేదు, మాకు న్యాయం జరగాలి, ఉద్యోగ ఖాళీలు కూడా భర్తీ చేయటం లేదు, కనీసం గ్రూప్ 1 పరీక్షలు కూడా నిర్వహించటం లేదు. ఇన్ని ఖాళీలు ఉంటే ఈ ఖాళీలన్నీ నింపాలే. ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ప్రధానంగా యువత, ఏ విశ్వవిద్యాలయానికి సంబంధించిన యువత కూడా మేము చదువుకున్న తర్వాత ఉద్యోగాలు దొరకట్లేవు, కనీసం ప్రభుత్వపరంగా ఉన్న ఖాళీలను భర్తీ చేయటం లేదని ఒక ఆందోళన, ఆవేదన వారు వ్యక్తపరచడం. 10 సంవత్సరాలు వేచి చూసిన తర్వాత మేమిచ్చిన మాట మేరకు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ మొదలు పెడతామని చెప్పాం. మీరు ఒకసారి ఉదాహరణకు తీసుకుంటే ఏ రాష్ట్రానికి సంబంధించైనా ఇన్ని వేల ఉద్యోగాలు ఈ 10 నెలల కాలంలో సగటున, నేను చెప్తాను, సగటున 5,000 చొప్పున 50,000 పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలు చేయడం జరిగింది. అంటే ఒకసారి ఆలోచన చేయండి మీరు.